హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజలకు హెచ్చరిక, నాకు వాటితో సంబంధమే లేదు, ఎవ్వరూ నమ్మొద్దు అని నందమూరి బాలకృష్ణ తన ఫ్యాన్స్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ బాలకృష్ణ అభిమానులను ఎందుకు హెచ్చరించారు, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హిందూపురం ఎమ్మెల్యే అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్ని, ప్రజల్ని అలర్ట్ చేశారండి. తన పేరుతో మోసం జరుగుతోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలయ్య క్లారిటీ అయితే ఇచ్చారండి. తన పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, కానీ ఆ కార్యక్రమానికి తనకు ఎలాంటి సంబంధం లేదనేసి చెప్పారు. అనుమతి లేకుండానే ఇలా ప్రచారం చేస్తున్నారని ఎవ్వరూ నమ్మొద్దనేసి బాలకృష్ణ తన అభిమానులకు అయితే చెప్పారండి. ఇక నందమూరి బాలకృష్ణ గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక ప్రకటన చేస్తూ ఇలా చెప్పారు: ప్రజలకు హెచ్చరిక, బంగారు బాలయ్య బసవతారకం ఈవెంట్ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమానికి విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్న విషయం, ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు, అలాగే హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి ఈ రకమైన అనధికారిక తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు అలాగే విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన అలాగే పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అంటూ నందమూరి బాలయ్య సోషల్ మీడియా ద్వారా తెలియజేశారండి. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి బాలయ్యకు తెలియకుండానే ఇలా ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారట. ఈవెంట్ పేరు చెప్పి విరాళాలను సేకరించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణకు తెలిసింది. దీంతో వెంటనే స్పందించారు. ఈ ఈవెంట్కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఫ్యాన్స్కి క్లారిటీ అయితే ఇచ్చారు. మరి అశ్విన్ అట్లూరి ఎవరు, ఆయన ఎందుకు ఈ ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారనేది క్లారిటీ రావాల్సి అయితే ఉందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.